స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది అధికార పార్టీ. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను స్థానిక పోరుకు సమాయత్తం చేసేందుకు రెడీ అయ్యారు సీఎం కేసీఆర్. కాసేపట్లో తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ కీలక కార్యవర్గంతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేలాగా దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసేలోపే లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు కేసీఆర్. అందుకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపింది ప్రభుత్వం. మే 22 లోపు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం 1-2 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో అందుకు తగ్గట్లుగా క్యాడర్ని సమాయత్తం చేస్తున్నారు టీఆర్ఎస్ బాస్. కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పటికే తెలంగాణ భవన్కి చేరుకున్నారు నేతలు. రాష్ట్రంలో 535 జెడ్పీటీసీ, 5857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగనున్నాయి. దీంతో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించింది టీఆర్ఎస్. లోక్సభ ఎన్నికల్లో 16 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉంది. ఇక ఇదే ట్రెండ్ పరిషత్ ఎన్నికల్లో కొనసాగించాలనే వ్యూహంతో ఉంది. పరిషత్ ఎన్నికల్లో అన్ని జెడ్పీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసేలాగా పార్టీ ముఖ్య నేతలకు ఇవాల్టి సమావేశంలో బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో జెడ్పీటీసీలు, ఎంపీపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించనున్నట్లు సమాచారం. వీళ్లతో పాటు ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ ఏకగ్రీవాలు సాధించినట్లుగానే స్థానిక పోరులో కూడా ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తారని సమాచారం.